మంచి సినిమా రావడం ఈ రోజుల్లో, అది సక్సెస్ అవ్వడం, ఎంత ప్రయాసలకి లోనవుతారో సినిమా తీసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు ఆ సక్సెస్ కోసం ఎంత వెయిట్ చేస్తారో. ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్, హార్ట్ ఫిల్మ్స్ మీరు తీసినప్పుడు ఎస్పెషల్లీ ఈ కలర్‌ఫుల్ లైఫ్ కానివ్వండి, అసలు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి మీరేమన్నా చూసారా ఎప్పుడన్నా? చూస్తుంటాను కానీ మళ్ళీ ఇవి చదివేశాక మొదటి నుంచి చదివితే ఎప్పుడు ఆ పదో మెసేజ్ దగ్గరే ఉండిపోతాం. ఇప్పుడు 1000, 2000 అన్ని మెసేజ్లు ఉన్నప్పుడు ఎక్కడి దాకా చూసాం? న్యూయెస్ట్ అందామన్నా కూడా మళ్ళీ అటు నుంచి వస్తాయి. ఈ మధ్యలో ఇవన్నీ రోజు ఎలా చదువుతాం? నెంబర్ కౌంట్ చేసుకుంటాం. ర్యాండమ్గా అలా తిప్పితే ఎప్పుడైనా చూస్తుంటే భలే ఉన్నాయి, భలే ఉన్నాయి. ఉదాహరణకు నేను కొన్ని చదివి వినిపించడం అనే కోరిక నాకు. ప్లీజ్. అంత కష్టపడి వాళ్ళు పాపం రాస్తున్నప్పుడు అవును. అందులో కొందరువేనా నాది చదివాడరా అనేది తృప్తి ఉండాలి. నాకు నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలియాలి కదా ప్రేక్షకులకి. కరెక్ట్. మన కామెంట్ కష్టపడి రాసినా వీడు చదవడు అన్నప్పుడు అది వాళ్ళకి ఉత్సాహం ఉండదు. వాళ్ళు నేను చదవాలని ఒకటే ఎక్స్పెక్ట్ అయితే వాళ్ళలో వాళ్ళు నా కామెంట్ పక్కవాడు చదివినా చాలు నాకు. నిజం నిజం. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించుకుంటారు. కరెక్ట్. నాకు ఇదంతా అసలు కామెంట్స్ కూడా ఎన్ని బూతులు తిట్టేస్తారు తెలుసా అండి. ఇవాళ రేపు అస్సలు పెద్ద లేదు చిన్న ఏమీ లేదు, మంచి మర్యాద ఏమీ లేదు. అలాంటిది నా అదృష్టం. నా అదృష్టం అంటే షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్తున్నాను. నన్ను తిట్టేవాళ్ళు తిడతారు వేరే చోట. ఈ ఈ షార్ట్ ఫిల్మ్స్లో మాత్రం దేవుడి దయ వల్ల ఎంత కనెక్ట్ అయ్యారంటే జనం, అది మీరు చెప్పాలి. అద్భుతంగా కనెక్టారండి నిజంగా. ఒక పెళ్లి దగ్గర వెళ్తే నాకు అది సినిమా పెళ్లి వాళ్ళకి పెళ్లి కానివ్వండి, మా రిలేటివ్స్లో కానివ్వండి, ఊళ్ళో కానివ్వండి, ఎక్కడైనా అంటే జనం గ్యాదరింగ్ అక్కడ ఉంటారు కనుక చెప్తున్నాను. వాళ్ళు ఎవరెవరో మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటున్నాయండి, కొత్తది ఇంకా రాలేదేంటి అంటే గంట కూడా ఇచ్చేయాలి వాళ్ళకి. చూసేసారి అయిపోయింది. ఇలాగా ఎక్కడ చూసినా ఓ పెద్దవాడు ఎవరో ఉంటుంది, 12 ఏళ్ల పాప అంటుంది, ఒకడెవరో ఇల్లిటరేట్ మామూలు ఆ ఊళ్ళో ఉండేవాడు వాడు అంటాడు. అంటే వాళ్ళందరూ కూడబలుకున్నారు. ఎటు వెళ్ళినా వాళ్ళు దాని గురించి కనెక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. డీటెయిల్స్ అందరివి వింటూ కూర్చోం కదా ఏం బాగుంది అంటాను. వాళ్ళు ఒక మాటనే అంటుంటారు. అట్లా వాళ్ళకి ఏం గుర్తొస్తే అది. సరదాకి కలర్ఫుల్ లైఫ్ షార్ట్ ఫిల్మ్ కింద కమెంట్స్ ఏమన్నా చూద్దాం అంటారా? చూద్దాం. ఎల్బి శ్రీరామ్ గారు, మీరు తీసే ఈ ఫిల్మ్స్ సాధారణ షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటే ఆపేయండి సార్ అని నేనే అనేవాడినేమో. నాలాంటి ఎంతో మంది హృదయాలలో చెరగని ముద్ర వేస్తున్న మీ హార్ట్ ఫిల్మ్స్ అని నా భావన. దయచేసి ఆపకండి గురూజీ, మీ అభిమాని. చాలా బాగుంది సార్, తక్కువలో ఎక్కువ చెప్పారు, నేటి తరానికి కనువిప్పు అని ఒకళ్ళు. మా తరానికి మా పిల్లల తరానికి కూడా ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నారు సార్, దయచేసి ఆపకండి. ఇలా ఒకటి కాదు, కొన్ని వేలు ఉన్నాయి యాక్చువల్గా. అద్భుతం సార్. నిజానికి నాలానే చాలా మంది ఎదురు చూస్తున్నారు మీ షార్ట్ ఫిల్మ్స్ కోసం, డౌట్ లేదు. కానీ ఇది విన్నా నిజమేనా సార్? కె విశ్వనాథ్ గారు మీ షార్ట్ ఫిల్మ్స్ ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని చూస్తారని చెప్పని విన్నాను, నిజమేనా? అవును. అంటే ఆయన ఇంట్లోనే బయటకు రావడం మానేసిన తర్వాత ఎవరైనా మంచి పని ఏం చేద్దాం, మంచిది ఏం చూద్దాం అని వెతుకుతూ లాట్లో నా దానికి ఎలా కనెక్ట్ అయ్యారో అయ్యారు ఆయన. అప్పటి నుంచి నేను మద్రాసులో అతి తక్కువ మందిని కలిశాను. నేను వెళ్ళి రైటర్గా వెళ్ళినప్పుడు విశ్వనాథ్ గారిని కూడా ఆ కలవడానికి నాకు పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఆయన కలవడానికి తెల్లారగట్ట దొరుకుతాడు ఆయన, వెలుగు రాకుండా ఇంటి దగ్గర కాపలా కాసాడు దొరుకుతాడంటే అలా కాశాను. ఓహో. అప్పుడు వచ్చాడు ఆయన. వచ్చి సంభాషించుకున్నాం. అది ఎలా నాటకాల రంగం నుంచి వచ్చానండి రచయితగా, ఏదైనా కథ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు, నేను నాటక రచయితను కదండి, అందులో నాటకంలో పెద్ద కథ ఉండదు, సినిమాలో ఉన్నట్టు తెలుసు కదా మీకు, చిన్న కథని అలాగా డైలాగ్ తోటి మెప్పించాలి, అందుకని నాటక రచయితలు అందరూ డైలాగ్ రైటర్లు అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళందరూ అత్రేయ గారు వీళ్ళందరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అదేదో ఉంటుంది బండి నాటకం రాశానన్నారు, అందులో కథ లేదా, అది మీది కాదా అన్నాడు. అది సినిమాకి అది చాలదు కదా. ఎందుకు చాలదు? అందులో ఇంకేం కథ ఉంటుంది సినిమాలో, సన్నివేశాలు పెంచుకుంటాం తప్ప అలా అనేటప్పుడు ఒక చొరక అది. సో అభినందిస్తూనే అట్లాగా అలాంటి ఆయన మన షార్ట్ ఫిల్మ్స్ ఇదైపోయి ఎవరొచ్చినా వాళ్ళ గురించి ఆ ఎల్బి శ్రీరామ్ గారయ్యా ఏం తీస్తున్నాడు, అదేదో ఎక్కడో ఒక కథ ఎక్కడో పట్టుకుంటాడు, దాన్ని చెక్కుకుంటాడు, తన చుట్టూ కథ జరిగేలా చేసుకుంటాడు. అది ఏకపాత్రలో ఉండకుండా చిన్న చిన్న పాత్రలను చుట్టూ పెట్టుకుంటాడు. ఒక ఈక్వల్ క్యారెక్టర్ ఏదైనా అమ్మాయి ఎవరో కావాలంటే ప్రొఫెషనల్గా నాటక రంగం నుంచి ఎక్కడి నుంచో సెలెక్ట్ చేసుకుంటాడు. ఎక్కడ తీయాలో లొకేషన్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. ఏ ఊళ్ళో ఏ ఇల్లు బాగుంటుంది అది వెతుక్కుని. ఇలా ఒకటి కాదు, అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలంటే అన్ని లొకేషన్స్, అన్ని ఒక సినిమా అయితే ఒక పద్ధతిలో ఉంటుంది. ఇది ఏ కథకి ఏ లొకేషన్ కావాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఎవరు ఆ జనం ఎవరో ఇవన్నీ తీసుకుని రావాలి. మళ్ళీ నెలకు ఇంకోటి అన్ని 24 క్రాఫ్ట్లు రెడీ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టాలి. ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఇలాగ 5-6 ఏళ్ళ నుంచి చేయడం అనేది అసలు అవన్నీ ఎంత బాగుంటాయంటే అవన్నీ ఒక ఎక్కడ నెగిటివ్గా కానీ విమర్శనాత్మకంగా కానీ అలా ఉండకుండా
ఒక ఎమోషన్ క్యారీ అవుతూ ఎంత స్మూత్గా దాన్ని ఎత్తుకుని ఎక్స్ప్లైట్ చేసాడో అని చెప్పదలుచుకున్నది. ల్యాండ్ అయినట్టు ఫ్లైట్ అట్లా స్మూత్గా అట్లా ల్యాండ్ అవ్వడం చాలా అద్భుతంగా ఉంటున్నాయి అని మొత్తం జనార్దన్ మహర్షి ఒకసారి చెప్పాడు. ఒక 25 నిమిషాలు మీ గురించే మాట్లాడారు గురుగారు వేళ అంటే, నేను ఫోన్ చేసి సార్ ఏంటి సార్ ఇది ఎలాగో మాట్లాడారు మీరు, శంకరాభరణాలు ఆ సినిమాలు ఏంటి, ఆ గండపెండారాలు ఏంటి, ఆ ఖండాంతర ఖ్యాతులు ఏంటి, నాది 5-10 నిమిషాల సినిమాని మీరు మెచ్చుకోవడం ఏంటి సార్. లేదు మహానుభావ, అవన్నీ మట్టి వాసన కొట్టేస్తున్నాయండి మీ సినిమాలు, ఎంత బాగుంటున్నాయో. ఇప్పుడు మా అయ్యో రామ అన్నట్టుగా మట్టి వాసన అండి లేదండి, మట్టి వాసన బాబు అది. ఇలాగా ఎలా గెలిగెంతగా ఉంటుంది. ఇంక ఏ అవార్డులు కావాలి, నంది అవార్డులు అవినా. నిజం నిజం. అలాగా అంటే ఆయన మనకి తెలుసున్న పెద్ద దాదాసాహెబ్ ఫాల్కే కళా తపస్వి కనుక చెప్పుకుంటున్నాం. కానీ అనేక మంది ఇలాగ మనకు తెలియని వాళ్ళు, తెలుసున్న వాళ్ళు, నాకు ఈ అదృష్టం ఇది. ఒకవేళ గ్యాప్ ఎందుకు వచ్చిందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సినిమాల్లో నేను ఈ 5-6 ఏళ్ళు నేను చేసిన కృషి, ఒక పట్టుదలతో నా టైము చాలా వాల్యుబుల్. ఈ టైం కూడా నా జీవితంలో భాగమే. సినిమాల్లో యాక్ట్ చేసిందే నా జీవితం కాదు, అందుకోసమే నేను పుట్టలేదు, నా ప్రాసెస్లో అది ఉంది. కరెక్ట్ కరెక్ట్. సో అది కాకుండా ఇంకేదో చేయాల్సినప్పుడు మిగతా జీవితాన్ని కూడా ఫ్రూట్ఫుల్ చేసుకోవాలంటే నేను ఏదో చెయ్యాలని ఒక తపనతో చేసినది. నాకు ఇది ఎక్స్క్లూజివ్ వర్క్ అయిపోయింది నాకు. నేను తప్ప నాకు పోటీ లేదు ఇందులో. ఇలాంటి సెలబ్రిటీలు ఇంత ఇది ఉన్న వాళ్ళు చేయలేరు వెళ్ళి. అవును అవును. నేను కూడా ఫుల్ బిజీగా సినిమాల్లో ఉంటే చేయలేను. కానీ ఇందులో జీలకర్ర బెల్లంలో యాక్ట్ చేశారు చూడండి. ఆవిడ టెంపుల్ కి వస్తారు, మిమ్మల్ని అడుగుతారు పెళ్లి చేయమని. చెల్లె స్వప్న అని. చెల్లె స్వప్న, కరెక్ట్. నాకు నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వచ్చింది. నేను దగ్గర దగ్గర 30 ఏళ్ళుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, అవకాశాలు రావడం లేదు, అలాంటి అంత బాధలు ఉన్న అమ్మాయి మీరు. ఐ థింక్ నేను రెండు షార్ట్ ఫిల్మ్స్ చూసాను మీ దాంట్లో. ఒకటేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి, మీరు గొప్ప సినిమా అది, పసుపు కుంకుమ. జీలకర్ర బెల్లంలో మీరు అవకాశం ఇచ్చారు. నాకు అదే అనిపించింది నిజంగా. విశాంబరట్లో వేషం వేసింది, మంచి వేషం అమ్మాయి, అద్భుతమైన వేషం. ఓకే ఓకే. ఇంకో సినిమా కూడా, మొత్తం 4 సినిమాలు. ఎలా పట్టారు మీరు అమ్మాయిని? యాక్చువల్లీ అమ్మాయిని నాకు విజయవాడ కేంద్రంగా నేను చేసేవాడిని. అక్కడ ప్రసాద్ అని నాకు మిత్రుడు. ఆర్టిస్టులు అవి నాకు స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆవిడ అట్లాగా కనెక్ట్ అయింది. మదనపల్లిలో ఇది. మదనపల్లికి ఒక బస్సు లేదా ట్రైన్ తెల్లారగట్టు 4ంటికి దింపుతుంది. అక్కడికి వెళ్ళడం కష్టం. అక్కడ మామూలు హోటల్స్ కూడా పెద్ద అంత కంఫర్ట్గా ఉండవు. అలాంటి చోటకి వచ్చి పాపం ఆవిడ. ఏమిటి లొకేషన్స్ మీరే వెళ్ళి వెతుక్కున్నారా ఏంటి? అవును, వెళ్ళాలి కదా మరి. మీరే పెడతారా మరి? ఎవరికి అప్పచెప్పడం అంటే నేను వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక చోట 7-8 ఒకేసారి సినిమా షెడ్యూల్ లాగా వేసుకుంటాను. 8 షార్ట్ ఫిల్మ్స్ అనుకోండి, ఎంత 8 పావు గంటలు, ఎంత 2 గంటలు కదా. 2 గంటలు పెద్ద సినిమా, 2 గంటలు కదా. నేను షెడ్యూల్ వేసి వెళ్తే ఒక పెద్ద సినిమా షూట్ చేసుకొచ్చినట్టే. 8 కథలు రెడీ చేసి వెళ్ళాలి. అవన్నీ ఇంచుమించు ఒక విలేజ్ ఆనుకుని ఒక టౌన్, ఏదో నాకు కావాల్సిన ఒక పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, ఇంకో జైలు ఉండొచ్చు, లేకపోతే ఇంకో స్కూల్ ఉండొచ్చు. ఇవన్నీ అనుకూలంగా ఉన్న చోట ఎక్కడో వెతుక్కుని అక్కడికి వెళ్తాను. వెళ్ళి అవన్నీ 2 రోజులు ఒక్కొక్క సినిమా షూట్ చేసుకుంటాను. ఆ 2 రోజుల్లో ఒక హాఫ్ డే ఆ లొకేషన్, కొత్త లొకేషన్ కదా ప్రతి దానికేను, ఆ దానికే పోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక రోజు ఖాళీగా ఉండిపోయి వెతుక్కు రావాల్సి వస్తుంది. 4-5 లొకేషన్లు సెట్ చేసుకోవాలి. వెళ్ళే కూడా ఆ ఇంటి వాళ్ళు సినిమా వాళ్ళు కాదు, ఏదో చిన్న కెమెరాతో మనం వెళ్తాం, వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఇది చెప్పాలి. కానీ అక్కడ ఎవరో ఉంటారు నా శ్రేయోభిలాషి, అతను మేనేజ్ చేస్తాడు ఇవన్నీ. అలా మదనపల్లిలోను, కళ్ళేపల్లిలోను అట్లా ఒక ఊరు వెళ్తే ఆ షెడ్యూల్ అక్కడికి అలా వెళ్ళడంలో ఇది మదనపల్లిలో షూటింగ్. అక్కడ ఆర్టిస్టుల ప్రాబ్లం, ఆ ఊళ్ళో ఆర్టిస్టులు ఉంటారు, ఉన్న చిన్న ఇది ఇక్కడి నుంచి రావాలి, వాళ్ళకి అవి చూడాలి అవన్నీ. దీనికి మళ్ళీ పెద్ద మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు, లైన్ ప్రొడ్యూసర్లు అలా ఉండరు. లైను, టైగర్ అన్నీ నేనే. సో ఆ అవస్థలు పడబట్టే ఎంజాయ్ చేయగలిగాను. ఆ పేరు వచ్చినందుకు సంతోషం.